హాయ్ ఫ్రెండ్స్ మేము మాదాపూర్లో ఉన్న డ్రై ఫ్రూట్ హౌస్కి వెళ్ళి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో నేను మీ ముందు షేర్ చేసుకుంటాను, చూడండి ఫ్రెండ్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు కదా. అయితే ఇవాళ మనందరం కరోనాను జయించి మనకు ఆ సైడ్ ఎఫెక్ట్ ఈ సైడ్ ఎఫెక్ట్ అని వార్తలు వస్తున్న సందర్భంగా నేనైతే ఈ వీడియో మీకోసం చేశాను ఫ్రెండ్స్. అయితే నేను ఆ డ్రై ఫ్రూట్ హౌస్కి వెళ్ళేసి నేను పిస్తా, ఆమ్లా క్యాండీ, ఇంకా కాజు, కొన్ని చాక్లెట్స్, వాటితో పాటు కొన్ని ఇది పీకన్ నట్స్ అంట ఫ్రెండ్స్. ఈ పీకన్ నట్స్ చూడడానికి సేమ్ వాల్నట్స్ లానే ఉన్నాయి, కాకపోతే వాల్నట్స్ కొంచెం చేదుగా ఒగరుగా ఉంటే పిల్లలు తినరని ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే ఈజీగా తింటారు, కొంచెం టేస్ట్ కూడా బాగా అనిపిస్తాయి. ఇంకా తర్వాత రైజిన్స్ కూడా తీసుకున్నాను. రైజిన్స్ అయ్యేలో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అనేమియాని ట్రీట్ చేస్తాయి, ఇంకా ఈజీ టు డైజెషన్కి పనిచేస్తాయి. తర్వాత నేను ఈ డేట్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. డేట్స్లో కూడా హై ఫైబర్స్ ఉంటాయి, వెంటనే ఎనర్జీని కూడా మనకి ఇస్తుంది. ఇంకా ఫైబర్స్ వల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది. వాటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందులో ఉంటాయి. హార్ట్కి అయితే చాలా మంచిది డేట్స్. కాబట్టి వీటిని ఇంకోటి వెంటనే ఎనర్జీ ఇవ్వడం వల్ల ఎవరైనా ఫాస్టింగ్లో ఉన్న టైంలో ఈ డేట్స్ని తింటారు, ఎందుకంటే తొందరగా ఎనర్జీ వస్తుందని చెప్పేసి. తర్వాత ఇంకా బాదం తీసుకున్నాను ఫ్రెండ్స్. బాదంలో కూడా చాలా యూజెస్ ఉన్నాయి మనకి. బీపీ కంట్రోల్ అవుతుంది, విటమిన్ ఈ ఉంటుంది, కళ్ళకి మంచిది, ఇంకా కొలెస్ట్రాల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి అవి బాదం తీసుకున్నాను. ఇంకా పిస్తాలో కూడా చాలా లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇంకా రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ పిస్తా. తర్వాత ఆమ్లా క్యాండీ వచ్చేసి, ఆమ్లా అంటేనే మనకు సి విటమిన్తో పాటు ఆ క్యాండీస్ని బెల్లంలో చేస్తారు కాబట్టి మనకి ఐరన్ కూడా దొరుకుతుంది. ఇంకా కాజు వచ్చేసి జీరో కొలెస్ట్రాల్ ఫ్రెండ్స్. అంతేకాకుండా అందులో ఐరన్, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి. అయితే మనం పిల్లలకి స్నాక్స్కి బిస్కెట్స్, చాక్లెట్స్ పెట్టే బదులు డైలీ ఆర్ లేదా వీక్లీ ట్వైస్ మనం ఇలాంటి స్నాక్స్ పెడితే మన పిల్లలకి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టుగా అవుతుందని నా ఉద్దేశం. అయితే ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటితో ముగిస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.